ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి, సభ్యుల సంక్షేమమే తన లక్ష్యమని ఆర్యవైశ్య సమాజం అధ్యక్షుని ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన కోట మురళీకృష్ణ అన్నారు. 2026-2028 సంవత్సరానికి గాను తాండూరు ఆర్యవైశ్య సమాజం ఎన్నికల్లో భాగంగా ఆర్యవైశ్య సమాజం పెద్దలు, సమాజం ఫౌండర్, ఆర్యవైశ్య యువకులు, వాసవి మహిళలచే బలపరిచిన కోట మురళీకృష్ణ వారి ప్యానెల్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం పట్టణంలోని పలు కాలనీలలో ఉన్న ఆర్యవైశ్యులను కలిసి తమ ప్యానెల్ కు ఓటు వేయాలని కోట మురళీకృష్ణ అభ్యర్థించారు. ఈ సందర్భంగా కోట మురళీకృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్య సమాజం సంక్షేమం, అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మా ప్యానెల్ అభ్యర్థులను గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆర్యవైశ్య సమాజం పెద్దలు, సమాజం ఫౌండర్ మరియు కిరాణా అసోసియేషన్ యువకులు, వాసవి మహిళలు తమను బలపరిచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగాలలో ఉన్న సంక్షేమ పథకాలను అర్హులైన ఆర్యవైశ్యులకు అందించేలా కృషి చేస్తామని అన్నారు. అందరి ఐక్యతతో ఆర్యవైశ్య సభ్యుల సంక్షేమం, సమాజం అభివృద్ధి తన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట మురళీకృష్ణ ప్యానెల్ ఉపాధ్యక్షులుగా పోటీ చేయనున్న గుబ్బ యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కోట్రిక కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పూల వేణుగోపాల్, కోశాధికారిగా అడికిచెర్ల సంజీవ్ కుమార్ మరియు సమాజం సభ్యులు, పెద్దలు తదితరులున్నారు. జై వాసవి, జై వాసవి, జై వాసవి. ప్యానెల్ కు అందరికి ఓటేసి పెద్దలు బలపరిచిన ప్యానెల్ అనే ఇది అనే పండు. ఇంతమంది మామూలు మళ్ళీ సింగిల్ టేక్ ఇదంతా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వాసవి, జై వాసవి, జై వాసవి. నా ప్యానెల్ కు ఓటేసి మీరందరూ మద్దతు పలకాలని కోరుతున్నాను. వాసవి మహిళా సంఘం తరపున గిట మీరందరూ నా ప్యానెల్ కు మద్దతు పలకాలని. జై వాసవి, జై వాసవి. ఆర్యవైశ్య సంఘం 2026-28 ఎన్నికల్లో భాగంగా సంఘ పెద్దలందరూ బలపరిచిన నా ప్యానెల్కు ఆర్యవైశ్య సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ కల్వ రవణ గారు మరియు కిరాణా అసోసియేషన్ కార్యదర్శి కోట్రిక నాగరాజు గారు మరియు వివిధ ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాల అందరూ పూర్తి మద్దతుతో నన్ను అధ్యక్షులుగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు నా నినాదం సంఘంలో సభ్యులందరూ సమానం, ఐక్యత మరియు సంఘ సభ్యుల సంక్షేమం, సంఘ అభివృద్ధి, సంఘం విద్యాపరంగా, వైద్యపరంగా సంఘ సభ్యులకు అన్ని రకాలుగా ఆర్యవైశ్య సంఘం అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దలతో, ఎమ్మెల్యే గారితో అనుకోండి, ఎంపీ గారితో అనుకోండి, ఆర్యవైశ్య సంఘం తరపున ప్రభుత్వ పథకాల్లో ఆర్యవైశ్యులకు ప్రత్యేకంగా కేటాయించాలని కోరుతూ అర్హులైన వారందరికీ సంఘం తరపున ఇప్పించేందుకు ఇల్లు అనుకోండి, లోన్లు అనుకోండి, వాళ్ళు అర్హులైన వారికి పెన్షన్స్ అనుకోండి, అన్నీ ఇప్పించేందుకు మా పెద్దలు భీమశెట్టి అలీనన్న గారి నాయకత్వంలో
ఎమ్మెల్యే గారిని కోరి తప్పకుండా సంఘ సభ్యులందరికీ న్యాయం చేస్తామని తెలియజేస్తున్నాను. రాబోయే 15వ తారీఖు రోజు జరిగే ఎన్నికల్లో ఆర్యవైశ్య సంఘ సభ్యులందరూ సంఘ ఐక్యత కోసం కృషి చేసే సేవకులైన మాకు మీరందరూ ఓటు వేసి గెలిపించగలరని విజ్ఞప్తి. జై వాసవి. జరుగుతున్న ఎన్నికలకు మా మురళీకృష్ణ ప్యానెల్కు ఓటు వేసి గెలిపించగలరని మా యొక్క అధ్యక్షులుగా కోట మురళీకృష్ణ వాళ్ళ ప్యానెల్, ఉపాధ్యక్షులుగా గుబ్బ యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా కోట్రిక కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శిగా పోల వేణుగోపాల్, కోశాధికారిగా అడికిచెల్ల రంగయ్య గారికి మీ అమూల్యమైన సంజీవ్ కుమార్ గారికి ఓటు వేసి గెలిపించగలరని మనవి. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.